జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మళ్ళీ ఒక మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చిన. మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతాంది. ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఎగరేశాడు. అక్కడే సోనియా గాంధీ, ఆమె పుత్రరత్నమైనటువంటి రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా ఉన్నారు. జెండా ఎగురువేసిన తర్వాత వందే మాత్రం పాడడం మొదలుపెట్టారు. మొదట అంతా కూడా మామూలుగానే జరిగింది. కానీ పాట కొనసాగుతూ ఉంటే ఈ సోనియా గాంధీ పక్కనే ఉన్నటువంటి ఖర్గేతో మాట్లాడడం, చేతులతో ఇట్టమని చెప్పేసి సైగులు చేయడం ఈ కెమెరాలో అంతా కూడా స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతోనే అసలు రచ్చ అనేది మొదలైంది. బీజేపీ నేతలంతా కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ వందే మాత్రాన్ని మధ్యలోనే ఆపించడానికి సోనియా గాంధీ ప్రయత్నించారంటూ ఆరోపించినారు. స్వాతంత్ర దినోత్సవం రోజున వందే మాత్రం పాడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం ఏంటంటూ కాంగ్రెస్ పైన మండిపడినారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పట్లాగానే తప్పు చేసి కూడా అదేం లేదని చెప్పి చెప్పింది. వందే మాత్రాన్ని మధ్యలో ఆపలేదని, పూర్తిగానే పాడినామని చెప్పి చెప్పింది. మరి సోనియా గాంధీ ఎందుకు సైగ చేశారంటే, ఖర్గే చాలా సేపు నుంచి నిలబడటం ఆయన కోసం కుర్చీ తీసుకురమ్మని మాత్రమే చెప్పారని జైరాం రమేష్ వివరణ ఇచ్చాడు. మామూలుగా మనం కూడా చూస్తానే ఉంటాం, చాలా వరకు మీటింగుల్లో ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మల్లికార్జున ఖర్గే ఇంతలా బరుగు తీసుకొని నడుస్తూ ఉంటాడు. భారతీయ జనతా పార్టీ మీద, మోడీ గారి మీద, ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడతా ఉంటారు. దేశ వ్యతిరేకులకు సపోర్ట్ ఇచ్చాడు మాట్లాడుతూ ఉంటాడు, హిందూ వ్యతిరేకులకు సపోర్ట్ ఇచ్చా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రావా ఆయనక నడువుల నొప్పులు, కాళ్ళు నొప్పుల, అప్పుడు ఎంతమంది వచ్చి కుర్చీలు వేస్తారు ఆయన కోసం, ఎంతమంది వేస్తారంటారు. సరే, ఇది పక్కన పెడదాం. అంతేందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా వరకు కార్యక్రమాలు ఈయన నిలబడుకునే ఉంటాడు. ఏది అది 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు ఎంతసేపు జరుగుంటుంది ఆ కార్యక్రమం? వందే మాత్రం గీతాలాపన ఎంతసేపు జరుగుంటుంది? ఆయన నిలబడుకునే దానికి అంత ఇబ్బంది వచ్చేసింది ఆయనక. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీకు ఊహించిన చిక్కు ఒకటి వచ్చింది. ఎందుకంటే ఈసారి మాట్లాడింది ఏదో బీజేపీ వాళ్ళు లేకపోతే మరొకరు కాదు, వాళ్ళ సొంత ఎంపీ అయినటువంటి మనోజ్ కుమార్. ఆయన మీడియాతో మాట్లాడతా మా నాయకురాలు ఆపాలని అనుకునేది, అయినా కూడా మేము పాటను పూర్తిగా పాడినామని చెప్పేశాడు. మేమేం ఆపినామా, మేము ఆపలేదు కదా అని. ఇప్పుడు అసలు విషయం ఇక్కడే ఉండాలి. ఒకవైపు సోనియా గాంధీ ఖర్గే కోసం కుర్చీ తీసుకురమ్మని మాత్రమే సైక్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాంది. మరోవైపు వాళ్ళ సొంత ఎంపీ మాత్రం ఆపాలని అనుకున్నారని చెప్పేసి చెప్తాడు. మరి సోనియా గాంధీ అసలు దేన్ని ఆపాలని అనుకునింది? వందే మాత్రాన్న, లేకపోతే ఆయన చెప్పిన మాటకు ఇంకేదైనా అర్థం ఉండదా? అర్థమవుతుందా? ఇప్పుడు తేలాల్సిందైతే ఇదే. ఈ రచ్చ జరుగుతూ ఉంటేనే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా రంగంలోకి దిగినారు. రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో మాట్లాడినటువంటి అమిత్ షా గారు సోనియా గాంధీ వందే మాత్రాన్ని ఆపేందుకు ప్రయత్నించారని చెప్పేసి ఆరోపించాడు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఇదంతా కూడా చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించారని చెప్పేసి తేల్చి పారేశాడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. అంతేకాదు ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసినటువంటి రాజకీయం అంటూ కాంగ్రెస్ పార్టీ పైన అమిత్ షా గారు మండిపడినారు. ఆ విధంగా కొన్ని సెకండ్ల వీడియోతో మొదలైనటువంటి ఈ విషయం చివరకు బీజేపీ కాంగ్రెస్ మధ్యన పెద్ద గొడవగా మారింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం వెనక తగ్గల, ఏం ఒళ్ళు తక్కువలేం కాదు కదా. భారతీయ జనతా పార్టీ కావాలనే ఆ వీడియోను తప్పుగా చూపిస్తూ లేనిపోని రచ్చ చేస్తానని చెప్పేసి తిరిగి మండిపడింది. జైరాం రమేష్ కూడా వందే మాత్రంతో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏం సంబంధం రాలేదు, మాకు చాలా కాలంగా అనుబంధం ఉండాలని చెప్పి చెప్పుకొచ్చాడు. మరి అంత అనుబంధం ఉంటే దాన్ని ఎందుకు కట్ చేశారు? మొదటి నుంచి దాన్ని పూర్తిగా వినిపించాలి కదా. కానీ ఈ గొడవ అనేది అక్కడితో ఏం ఆగిపోవాలా, విషయం ఏకంగా పోలీస్ స్టేషన్ కూడా పోయింది. కర్ణాటకలోని మంగళూరులో బీజేపీ నేతలు ఏకంగా సోనియా గాంధీ పైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం రోజున వందే మాత్రాన్ని అవమానించారని, దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులను కోరినారు. అటు ఢిల్లీలో కూడా సోనియా గాంధీ అలాగే ఆమె పుత్రరత్నమైనటువంటి రాహుల్ గాంధీల పైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంతలో వందే మాత్రం రాసినటువంటి బకిం చంద్ర చటర్జీ కుటుంబం కూడా ఈ రచ్చ పైన స్పందించింది. ఆయన కుటుంబానికి చెందినటువంటి సుమిత్రో చటర్జీ సోనియా గాంధీ దేశానికి ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేశాడు. అక్కడితో కూడా ఈ విషయం అనేది ఆగల. సినీ నటుడు ముఖేష్ ఖన్నా కూడా ఈ వివాదం పైన స్పందిస్తూ జనగణమన అసలు మన భారతీయ జాతీయ గీతం కాదు, వీరిని ఎలిజబెత్ ను కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు, అది మంది కాదు. జనగణమనను వీలైనంత త్వరగా తొలగించి వందే మాత్రాన్ని తీసుకురావాలా, ఈ దిశగా మోడీ గారు పని
పని మొదలు పెట్టారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీసినాయి. వివాదం ఏమిలా ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పినాడు అంతే. మరి మిత్రులారా, వందే మాత్రం విషయంలో ఇంత పెద్ద రచ్చ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వందే మాత్రం అనేది ఏదో మామూలు పాట కాదు. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఈ గేయం స్వాతంత్ర పోరాటంలో లక్షలాది మంది భారతీయుల్లో దేశభక్తిని రగిలించింది. బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచినటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులకు వందే మాత్రం ఒక నినాదంగా, ఒక స్ఫూర్తిగా మారింది. లాఠీ దెబ్బలు తిన్నా కూడా వందే మాత్రం, జైలుకు వెళ్ళినా కూడా వందే మాత్రం, దేశం కోసం పోరాడుతా ఉన్నప్పుడు కూడా వందే మాత్రం. ఆ విధంగా ఒక తరానికి ధైర్యం ఇచ్చిన మాటది. అంతెందుకు, మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారితో ఒక పాట ఉంటుంది, పుణ్యభూమి నా దేశం అని చెప్పేసి. అందులో మన అల్లూరి సీతారామరాజు గారు కూడా ఆయన చనిపోయేటప్పుడు ఏది బ్రిటిష్ వాళ్ళంతా మూకుముడిగా చుట్టుముట్టి కాల్స్తూ ఉంటే ఆయన వందే మాత్రం అని చెప్పేసి ప్రాణాలు వదులుతారు. అంత గొప్ప గేయం అది. పైగా ఇప్పుడు వందే మాత్రం 150 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ వివాదం రావడంతో సహజంగానే దీనిపైన రచ్చ అనేది మరింతగా పెరిగింది. అందుకే ఇప్పుడు అసలు తేలాల్సిందైతే ఒకటే, సోనియా గాంధీ నిజంగానే వందే మాత్రాన్ని ఆపించడానికి ప్రయత్నించారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉన్నట్టు ఖర్గే కోసం ఏమన్నా కుర్చీ తీసుకురమ్మని చెప్పేసి మాత్రమే సై చేశారా? సరే, ఒకవైపు కాంగ్రెస్ కుర్చీ కోసమే అంటుంది, మరోవైపు వాళ్ళ సొంత ఎంపీనే ఆపాలని చెప్పేసి అనుకున్నారు అంటున్నారు. కాబట్టి పూర్తి వీడియోలో ఏముండాలి, అక్కడ నిజంగా ఏం జరిగింది, పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లలో చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ తేలిన తర్వాతే అసలు నిజం ఏంటో తేలుతుంది. కానీ చివరగా మాత్రం ఒక్క మాట, బీజేపీ ఒకటి చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి చెప్పొచ్చు, ఆ నాయకులు ఒకరిపైన ఒకరు ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, ఇక్కడ పార్టీలు కూడా పక్కన పెడదాం. కానీ వందే మాత్రమే బీజేపీది కాదు, కాంగ్రెస్ది అంతకంటే కాదు, ఏ ఒక్క నాయకుడిది కూడా కాదు, ఈ దేశాన్ని. ప్రభుత్వాలు అనేటివి వస్తాయి పోతాయి, పార్టీలు వస్తాయి పోతాయి, నాయకులు కూడా వస్తారు పోతారు, కానీ దేశం అనేది శాశ్వతం. దేశ గౌరవం కూడా అదే విధంగా శాశ్వతంగా ఉండాలా, వందే మాత్రం కూడా అదే విధంగా శాశ్వతంగా ఉండాలి. ఇప్పుడు మొన్నే కదా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, వందే మాత్రం గేయాన్ని పూర్తిగా పాడకపోయినా అవమానించా కూడా ఖచ్చితంగా శిక్ష పడాలనేసి. ఆ శిక్ష ఏదో ముందు వెలకేయాల, ఏది అది ప్రూవ్ అయితే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.